సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తుంటారండి మీరు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తుంటాను. ఎక్కడ సార్ మీది? విజయవాడ అండి. మరేంటండి 2 సంవత్సరాలు అవుతుంది కూటమి పాలన అధికారంలోకి వచ్చి, ఎలా ఉందండి అసలు పరిపాలన? అద్భుతంగా ఉందండి. కూటమి పాలన ప్రాబ్లం చాలా బాగుంది. ప్రజలకు అన్ని సదుపాయాలు కలగజేస్తున్నారు. అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఈ పాలనలో మీకు నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు అసలు? సార్ నాకు నచ్చిన ఏంటంటే ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమానంగా నడుస్తున్నాయండి. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, వెంటనే ఇచ్చేసాడు. మహిళలకు ఫ్రీ బస్ అన్నాడు, ఇచ్చాడు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది రన్ అవుతుంది ఏమండి. తర్వాత తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఎంతమంది పిల్లలు అంతమందికి ఇస్తా ఉన్నారు, అది ఇచ్చారు హ్యాపీగా. పెన్షన్లు కొత్త పెన్షన్లు బట్టి కొంచెం అది ఆగింది, అది కూడా త్వరలో ఇస్తామని చెప్పి నన్ను పేపర్లో వేశారు. కాబట్టి 1 by 1 వాళ్ళు ఇచ్చినవి అన్నీ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా అభివృద్ధి వచ్చేటప్పటికి ఎవరో సాధించలేంది 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాధించలేంది రైల్వే జోన్ సాధించారు. ఎక్సలెంట్గా రైల్వే జోన్ సాధించారు. అది ఉత్తర ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు ఒక మణిహారం అది. సో అది ఆ ఉత్తరాంధ్ర వెనకబడిపోకుండా ఉండటం కోసం తీసుకొచ్చారు. గూగుల్ తీసుకొచ్చారు, కాంగ్నిజెంట్ సంస్థ వచ్చింది, ఆర్సిలర్ మెటల్ వచ్చింది. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర మణిహారాలు. ఇటు వచ్చినప్పుడు రాయలసీమకి వచ్చినప్పుడు చూడండి, కియా కారు, ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్, తర్వాత ఈ కొత్త ఎలక్ట్రానిక్స్ కంపెనీలు కూడా ఇటు వస్తున్నాయి, తీసుకొస్తున్నారు. ఇక అమరావతి అని చెప్పనవసరం లేదు, రాజధాని ఇక్కడే ఉంది. కాబట్టి 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ రన్ చేస్తున్న కూటమి ప్రభుత్వం. మెగా డిఎస్సి ఇచ్చాడు, నిరుద్యోగులకు జాబ్స్ వచ్చాయి ఏమండి. ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ సెక్టర్ రెండు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ బ్యాక్లాగ్ పోస్ట్ కూడా ఫిలప్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ డిఎస్సి ఇస్తూ ఉన్నారు ఏమండి. ఇటు ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి, గవర్నమెంట్ వస్తున్నాయి. కాబట్టి ఇటు అభివృద్ధి నడుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నిధులు తీసుకొచ్చారు. షేర్గా చెప్తున్నారు 2027 జూన్ కల్లా నేను పోలవరం ఇస్తానని చెప్తున్నాడు. అలాగే ఇటు వచ్చినప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ సొరంగం కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆ నీళ్ళు కూడా మన కుప్పానికి నీళ్ళు ఇచ్చారు. ఇటు అగ్రికల్చర్ కూడా చేస్తూ ఉన్నారు. అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుంది. ఇటు అభివృద్ధి జరుగుతుంది, పారిశ్రామికీకరణ జరుగుతుంది, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ చక్కగా జరుగుతుంది. నిన్నగా మొన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు మంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. గవర్నమెంట్ స్కూల్లోనే దాదాపుగా 590 సెట్లు వచ్చినాయి. దాన్ని కూడా ఛాలెంజింగ్గా ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్కి ఏమాత్రం తగ్గదని. సో వాళ్ళకి మంచి భోజన పథకాలు, టీచర్స్ని అపాయింట్ చేశారు. మరి అటు ఎడ్యుకేషన్ బాగుంది, ఇటు వెల్ఫేర్ బాగుంది. 5 రూపాయలకు అన్నా క్యాంటీన్ పెడుతున్నారు, పేద ప్రజలకు ఆహారం దొరుకుతుంది, పెన్షన్లు ఇస్తున్నారు. ఇంకా మరి ప్రాబ్లం ఏముందో మరి నాకు అర్థం కాలేదు. అంతా సక్రమంగా జరుగుతుంది. ఇంత బాగుందని చెప్పేసి ఇన్ని రకాలుగా మీరు చెప్తున్నారు అభివృద్ధి సంక్షేమం గురించి. ఒకవైపు ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్ళనంటూ కూడా వైఎస్ఆర్సీ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? చేసుకోవాలండి. అలా చేసుకోకపోతే వాళ్ళ పార్టీ జనాల్లో కనుమరిగిపోతుంది. ఏదో ఒకటి కనపడాలి. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోకపోతే బాగోదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఇంత మటుకు వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం చెప్పారు. పర్టికులర్గా ఈ ఇష్యూ మీద చేస్తామని చెప్పండి. ఒక ఇష్యూని తీసుకొని ఈ ఇష్యూలో సమస్య ఉంది, ఈ ఇష్యూ మీద చేసిందని చెప్పండి. వెన్నుపోటు 2 ఏళ్ళు కరెక్టే. వాళ్ళు మాట్లాడుకున్న వెన్నుపోటు, గొడవలపోటు అవన్నీ మామూలే, వాళ్ళన్నీ చెప్తూ ఉంటారు. ఒక ఇష్యూ మీద పెట్టి ఇది ఈరోజు పెన్షన్లు ఇవ్వలేదు, వాలంటీర్ వ్యవస్థను తీసేశారు, వాళ్ళు పెన్షన్ లేటుగా ఇస్తున్నారు చెప్పమానండి. ఫస్ట్ తారీఖున వాలంటీర్ లేకపోయినా పెన్షన్లు ఇస్తున్నారు లేదా? సచివాలయం సిబ్బందిని పెట్టుకొని. సో ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఆ రోజు సన్నబియ్యం ఇస్తానన్నారు, వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు వెన్నుపోటు 5 ఏళ్ళు ప్రజలకు వెన్నుపోటు పడి మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా సక్రమంగా చేయలేదు. సన్నబియ్యం ఇస్తాన్నారు, స్పెషల్ జోన్ తీసుకొస్తున్నారు ఏమండి. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాడు, ఒకటి తొడగొట్టాడు 2 నిమిషాలు 5 గంటల పారిస్తానంటాడు. ఇంకోటి ఏం చేస్తారు? ఒకడేమో అసలు నాకు పోలవరం అర్థం కాదంటాడు, నాకే అర్థం కాదు, మీకేం అర్థమైందని ఒకళ్ళు చెప్తారు. ఒకడేమో గుడ్డి ఇప్పుడే వచ్చింది, పిట్టింది, అది పగులుద్ది అంటాడు, ఎప్పుడు పిల్లలు వచ్చింది అంటాడు, ఆయనకి తెలియదు. ఆయన మాట్లాడితే ఏం తెచ్చారు ఈఎంలు అంటే అల్లం అంటాడు, బెల్లం అంటాడు, అప్పడాల కంపెనీలు అంటాడు, ఏ అంటాడు. ఈరోజు వాళ్ళు ఏం చేశారు ప్రజలకి? ఇప్పుడు ఆయన సంపూర్ణ మద్య నిషేధం చేసి నేను వస్తాను ఎలక్షన్కి రాలేదు కానీ ప్రజలు కూడా నమ్మారు. అమ్మ నువ్వు నిజంగా రాలేదు కానీ నువ్వు వద్దులే అనుకుని వాళ్ళు కూడా డిస్క్వాలిఫై చేశారు మిమ్మల్ని. సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు, సన్నబియ్యంతో అన్నం పెడతానన్నాడు, పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తానన్నాడు ఏమండి. స్పెషల్ జోన్ తీసుకొస్తాను, మెడలు ఉంచేస్తాను ఢిల్లీలో అన్నాడు. 23 మంది ఎంపీలు వచ్చేస్తే నేను తొక్కేస్తానన్నాడు. స్పెషల్ జోన్ తీసుకురాలేదు, జోన్ అడగలేదు, నువ్వు పోలవరం డబ్బులు అడగలేదు. రాజధాని 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని కూడా ఏది నువ్వు డెవలప్ చేయలేకపోయావు. ఒక్క రాజధాని అక్కడ ఇటు కట్టి బిల్డింగ్ కట్టాను చెప్పి ఒక్క కట్టావు, ఏదో రుషికొండ ప్యాలెస్ గుండు గీకినట్టుగా ఇది కట్టావు. అది ఎవరికి కట్టానంటే ఫస్ట్ అది ఎవరికి చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన బయటికి గంటేశారు, రాకూడదని చెప్పారు. తర్వాత గవర్నర్ బిల్డింగ్ అన్నారు, కాసేపు ఇది అన్నారు. ఇదేని కట్టారు మీకే తెలియదు. ఉన్న కియాకర్ స్పెషల్ 2వ దాన్ని కూడా పంపించేశారు ఏమండి. జాకీ అండర్వేర్ కూడా పంపించారు, హార్డ్వేర్ పోయింది, అండర్వేర్ అన్ని కంపెనీలు బయట పంపించేశారు. అమర్రాజా బ్యాటరీని పంపించారు. మీరు ఏం చేశారు? మీరు ఇచ్చిన హామీల్లో ఏమి నెరవేర్చారు చెప్పనండి. మద్య నిషేధం చేయలేకపోయి ఫెయిల్ అయ్యావు, సన్నబియ్యం ఫెయిల్ అయిపోయావు, జోన్ సాధించలేకపోయావు, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయారు మీరు ఏమండి. ఇంకా మీరు ఏం సాధించారు చెప్పండి. అమ్మఒడి నేను అందరికీ ఇస్తానని చెప్పి భారతి గారు ఒకరోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పారు, అది ఫెయిల్ అయ్యారు, మీరు చేయలేకపోయారు. అది కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వలేదు. మీరు వెళ్ళేటప్పుడు ఫీజు రిమెంట్స్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయారు.
ఏమండి ఇక రైతులను వచ్చి ఇక అమరావతి పోరాటం దానికి స్మాష్ చేయాలని మీరు ఎన్నో ప్రయత్నం చేశారు. అది మీ పొలిటికల్ మైలేజ్ కోసం చేసిన మీరు పనులు, పొలిటికల్ మైలేజ్ పనులు వదిలేసేయండి. కనీసం మీరు ఇచ్చిన హామీలు కూడా ఏమి నెరవేర్చలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది. వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొన్ని కంప్లీట్ చేయగలిగారు, కొన్ని కంప్లీట్ చేసి ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కంప్లీట్ చేస్తారు. ఈ పెన్షన్లు కూడా కొత్తగా ఇస్తారు, ఖచ్చితంగా జరుగుద్దండి. కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా ఉందండి.